ఈ ప్రైస్ కి అస్సలు వర్త్ కాదు అన్న. చికెన్ ఒక 4 ముక్కలే అన్న. చికెన్ అడిగితే పన్నీర్ ఇచ్చాడన్నా. బాగుంది. వేడి వేడి పొగలు చూడండి ఎలా వస్తుందో. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం అయితే ఒక ఈవెంట్ కి వెళ్ళబోతున్నాం. మన వైజాగ్ లో హిందీ సింగర్ ఉన్నారు కదా, ర్యాపర్ బాద్షా అని చెప్పి, తనదైతే ఇక్కడ కాన్సర్ట్ జరుగుతుంది. రాయల్ స్టాగ్ దనా ఏదో ఈవెంట్. సో రాయల్ స్టాగ్ ది ఒక ఈవెంట్ జరుగుతుంది. అక్కడ మల్టిపుల్ ఈవెంట్స్ అవన్నీ అవుతున్నాయి. సో దాంతో పాటు బాద్షా కూడా ఈవెంట్ ఉందన్నమాట. మన వైజాగ్ అయితే వచ్చారు. సో సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి అలాగా మామూలుగా టైం స్పెండ్ చేద్దామని అయితే వెళ్తున్నాం. అండ్ మనతో పాటు మేపుతున్నావా? ఇంకా అదే పని. ఓకే ఓకే, తింటున్నావా? ఓకే. సో మనతో పాటు జెస్సీ కూడా వస్తుంది. అండ్ వెళ్లే ముందు ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసరికి ఫ్రైడ్ చికెన్ చూసి, క్రాబ్ చూసి అండ్ చికెన్ టెండర్స్. ఏంట్రా చికెన్ టెండర్స్ ఇలా కింద పడేసో? ఓహో, అది పెట్టడం అంటారా? ఓకేలే. అక్కడ ఒకవేళ ఫుడ్ స్టాల్స్ ఉంటే అక్కడ కూడా ట్రై చేస్తాం. బట్ ఈవినింగ్ ఒక స్నాక్ కదా. అండ్ ఈ మధ్యన ఏంటంటే మనకి షూసి బాగా అలవాటు అయిపోయింది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తినకపోతే మనసు అవ్వట్లేదు, అలా క్రేవింగ్స్ వస్తూనే ఉన్నాయి. అందుకనే ఈ రోజు 2 షూసీస్ అయితే తీసుకున్నాం. ఈ ఫ్రైడ్ చికెన్ షూసి జెస్సీకి, ఈ క్రాబ్ షూసి నాకు. సో ఇది తినేసాక ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో మనకైతే తినడానికి ఈ చాప్ స్టిక్స్ అయితే ఇస్తారనమాట, అథెంటిక్ గా తినడానికి. సో ఈ షూసి, అరే ఇదేదిరా, సోయా సాస్. ఓకే, ఈ సోయా సాస్ కూడా ఇస్తారు. సో ఈ క్రాబ్ షూషిని ఇలాగా పట్టి చూడండి, లేయర్స్ ఎలా ఉన్నాయి. స్టిక్కీ రైస్, క్రాబ్, క్యారెట్, వెజ్జెస్ ఉంటాయి. మధ్యలోని క్రాబ్ ఉంటది అండ్ పైన కూడా మనకి క్రాబ్ టాపింగ్ అయితే ఉంటది. దీన్ని ఇలాగా సోయా సాస్ లో ముంచుకొని, ఆహా, ఇలా పచ్చి పచ్చిగా ఉన్నది అందరికి నచ్చదు. అందుకనే ఇలాగా ఫ్రైడ్ చికెన్ చూసి అయితే ఇస్తున్నారు. సో ఇది వచ్చే మనకి బజ్జీల్లాగా బయట ఇలా క్రిస్పీగా ఫ్రై చేస్తారు, కోటింగ్ చేసి బ్రెడ్ క్రమ్స్ తో. దీన్ని కూడా ఇలాగా సోయా సాస్ లో ముంచుకొని చూపిస్తుందని చెప్పి జెస్సీ దగ్గర ఫ్రైడ్ చికెన్ చూసి ముక్క ఎలా చూస్తుంది చూడండి. నీ క్రాబ్ చూసి నువ్వు తినేస్తున్నావు, నా ఫ్రైడ్ చికెన్ చూసి కూడా నువ్వు తినేస్తున్నావు అని చెప్పి. ఫ్రైడ్ కూడా చాలా బాగుంది. జెస్సీ, నీకు జెస్సీ కుకింగ్ పార్ట్ నిన్న పెట్టాం కదా వీడియోలో, అందులోని ఫుడ్ స్టాల్ పెట్టమంటున్నారా? రెస్టారెంట్ వద్దులే, నువ్వు పెట్టుకో. అంటే ఏంటి, నన్ను మధ్యలో అలా వదిలేస్తే నన్ను తిట్లు తింటాను, నువ్వు మాత్రం పొగడతలు ఆనందిస్తావా? ఏం చెప్తున్నావు అసలు? కొన్ని వదిలే. కానీ సూజీ తిన్న తర్వాత ఈసారి కుకింగ్ లో ఏమైనా కొరియన్, జాపనీస్, చైనీస్ ఫుడ్ ఏమైనా ట్రై చేయొచ్చు కదా కుకింగ్ లోని. వద్దు, నేను పొరపాటున అడిగాను. భయవేస్తుందా? ఇప్పుడు ఇండియన్ ఫుడ్ చేసినప్పుడే నాకు అంత భయపెడుతున్నావు. ఇప్పుడు చైనీస్, జాపనీస్, కొరియన్ అంటే నువ్వు ఇంకేమేమి బతుకు నువ్వు తెచ్చేస్తే నాకు ఇంకా భయం. అంటే అవి చంపేసి వండేస్తావా? అంటే ఇండియన్ ఫుడ్ ఫస్ట్ బాగా వండి రకరకాల ఐటమ్స్ చూపించిన తర్వాత అలా వేరే దేశం చూపిస్తే బాగుంటది కదా జెస్సీ. నేను ఏదో నోరు దొరలి అడిగాను, క్షమించొచ్చు కదా. మా దొరులుతుందిలే. ఓకే, సో చూద్దాం జెస్సీ నెక్స్ట్ పార్ట్ లో ఏం చేస్తావో తెలియదు. కానీ కొరియన్ ఫుడ్, జాపనీస్, చైనీస్ అయితే చెయ్యి, ఇండియన్ చెయ్యి. ఓకేనా? సర్ప్రైజా? సంపేస్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. డైరెక్ట్ గా ప్లాన్ చేసింది ఇంకంతా. చాలా బాగుంది. కానీ జెస్సీ కుకింగ్ వల్ల చాలా మంది నవ్వుకుంటున్నారు. అంటే లిటరల్ గా చెప్పాలంటే, నేను నా రూమ్ లో ఉన్నాను, మా మమ్మీ కూడా వీడియో చూసి నవ్వుకుంటుందిరా. చాలా హ్యాపీ అనిపించింది తెలుసా. సో ఇవి తినేసి మేము డైరెక్ట్ గా ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మా వాళ్ళు ఇంకా ఫోన్ చేసేస్తున్నారు, అక్కడ కంటిన్యూ చేస్తాను మిగతా వ్లాగ్. చలో వెళ్ళిపోతాం. సో గైస్, ఇప్పుడే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ లొకేషన్ వచ్చేసరికి పూర్ణ మార్కెట్ లోపల ఇంద్ర ప్రియదర్శిని స్టేడియం అని ఉంటది కదా, అక్కడ జరుగుతుంది అనమాట. ముందు సిటీ వైపు జరిగేవి, ఇప్పుడు ఏంటంటే మాక్సిమం ఈ జీవీఎంసీ గ్రౌండ్ లో జరుగుతున్నాయి అనమాట. సో చాలా లోపలికి రావాలి సిటీ నుంచి, ఇంకా డైరెక్ట్ 1 టౌన్ వైపు వచ్చేయాలి, ఇంకా పూర్ణ మార్కెట్ వైపు. గైస్, ఇప్పుడే బ్యాండ్స్ అయితే పెట్టేసుకున్నాం. బ్యాండ్ ఏది ఇది? అక్కడికి వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ ఉంది, అక్కడ టికెట్స్ లేని వాళ్ళు టికెట్ తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. ఇప్పుడే మనం లోపలికి వచ్చాం. అబ్బో, చాలా పెద్ద సెట్ వేసారు ఇక్కడ. ఈ మొత్తం స్టార్టింగ్ లో ఏవో పెద్ద సెట్లు వేసారు. బ్యాక్ సైడ్ అయితే కాన్సర్ట్ జరుగుతుంది. కానీ జనాలు కొద్దిగా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది రాలేదు. అండ్ అక్కడ మనకి ముందు ఉన్నారా, వచ్చి ఉంటారా? ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కొద్దిగా ఖాళీగా ఉంది అనుకున్నాం, కానీ ముందు ఉన్నారు అటు జనాలు. అండ్ ఇటు సైడ్ మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఏదో పెయింటింగ్ పెట్టారు. ఈ జెయింట్ వీల్ దగ్గర ఎవరు ఎక్కుతారు ఇక్కడికి వచ్చి? అసెంబుల్ పాయింట్. ఇది బేసిక్ గా రాయల్ స్టాగోడు మనోడు మందు ప్రమోట్ చేసుకోవడానికి
అంతే కదా, అదే అలా ప్రమోట్ చేసుకోవడానికి ఈవెంట్ పెట్టుకున్నాడు అంతే. అందుకే ఇక్కడ చూడండి మీకు బార్ కౌంటర్ అయితే పెట్టారు అనమాట. అక్కడ కూడా ఉన్నాయి బార్ కౌంటర్స్ అండ్ ఇటు సైడ్ ఫుడ్ కౌంటర్స్ పెట్టారు. అవన్నీ పెయిడ్ అనమాట. ఇటు సైడ్ మనకి వీడియో గేమింగ్ హబ్ కూడా పెట్టారు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. గైస్ అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి కార్డులు ఇస్తున్నారు అనమాట. ఫుడ్ తినాలంటే ఇక్కడ కార్డు తీసుకోవాలి. సో ఇప్పుడే ఇక్కడ ఒక కార్డు అయితే తీసుకున్నాం మనం. ఈ కార్డు వచ్చేసరికి 100 రూపాయలు అంట. నేను 1000 రూపాయలు టాప్అప్ చేయమంటే 900 వస్తుందంట. కార్డు 100 రూపాయలు అంట. ఈ బిజినెస్ అయితే బాగుంది. ఈ అమ్మాయి కార్డు మళ్ళీ దేనికి యూజ్ అవ్వదు. ఇది ఎందుకు తీసుకున్నారు 100 రూపాయలు అర్థం కావట్లా. పోలే మనం 1000 రూపాయలు అంటే 900 వస్తుందంట. మళ్ళీ కార్డు ఇచ్చేస్తే 100 ఇచ్చేస్తారంటే రీఫండ్ అవ్వదంట. 100 రూపాయలు ఎవరా? 100 రూపాయలు ఎవరంట? 900 వస్తుందంట. మరి 100 కార్డు ఇస్తే 100 ఇచ్చేస్తారు కదా. ఎవరన్నా మరి నీ కార్డు ఎందుకు నాకు తెలియదు. ఫస్ట్ ఉన్న స్టాల్స్ కంటే ఇదే బెటర్ అనిపించింది. వ్యాసోస్ ఏం చెప్తున్నావు గురు? ఇందులో కరెక్ట్ గా 900 ఉంది. 900 రూపాయి అవ్వకూడదు, 900 రూపాయి తక్కువ అవ్వకూడదు. అన్ని రౌండ్ ఫిగర్ లో చెప్పండి. నా చికెన్ ఒక 4 ముక్కలు అయ్యన్నా, మరి 2 ముక్కలు వేసారు. ఇక్కడ పిజ్జాస్ లోని నాన్ వెజ్ లోడెడ్ పిజ్జా తీసుకుంటున్నావు. ఇది 300 రూపీస్. ఇది ఒకటి ఎవరా గైస్? ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసరికి 100 రూపాయలు అంట గైస్. ఇక్కడ అన్ని ప్రైజెస్ ఘోరంగా ఉన్నాయి. 2 చికెన్ ముక్కలు పెట్టారు 250 రూపాయలు అంట. గుడి నుంచి పన్నీర్ ఇచ్చాడు. మరి ఎంత ఖర్చు చేశాడు? 250. చికెన్ అడిగితే పన్నీర్ ఇచ్చాడమ్మా. తీసుకెళ్ళాడు పెట్టి చూపి. వాళ్ళు ఇక్కడ చాకోలావా కేక్ తీసుకున్నారు. ఇది ఎంత 130 రూపీసా? 130. అదెంత? అది 130ఏనా? ఇది పన్నీర్ ఇచ్చేసి చికెన్ తీసుకొని వచ్చామన్నమాట. మళ్ళీ ఈ ప్రైస్ కి అస్సలు వర్త్ కాదు. మిక్స్డ్ పిజ్జా అన్నాడు గురు. పైన ఏదో ఎక్స్చేంజ్ వేసినట్టు వేసాడు. 300 దొబ్బేశాడు. పోన్లే. ఈ చిన్న ముక్క మనకి మిక్స్డ్ పిజ్జా అంట. ఒక 2 ముక్కలు వేసాడు. 300 రూపీస్ అంటే ఇది బాగానే ఉంది. ఇది గైస్ ఇది వచ్చేసరికి బ్రోకోడ్ కాఫీ అంట. మీరందరూ బీర్ అనుకోగలరు, బీర్ కాదు ఇది, కాఫీ, కోల్డ్ కాఫీ. బ్రో కోల్డ్ కాఫీ బాగుంది. ఎంత ఇది? ఇదంతా 200 బాగుంది. కోల్డ్ కాఫీ 200 రూపీస్ అంట. బ్రోకోడ్ కాఫీ ఏదో కోల్డ్ కాఫీ చాలా బాగుంది. ఇవి వచ్చేసరికి కోల్డ్ ప్రెషర్ జ్యూసెస్ అనమాట. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది. డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్ ని ఇలా బాటిల్స్ వేసి అమ్ముతున్నారు. 50. ఎందుకంటే ఈ బ్రోకోడ్ కోల్డ్ కాఫీ కొద్దిగా సాటిస్ఫైడ్. లాస్ట్ లో ఈవెంట్ అయిన తర్వాత అక్కడ ఫుడ్ ఏం ఎక్కలేదు. ఇంకా ఫ్యూజన్ ఫుడ్ కి వచ్చి లాస్ట్ ఒక పులావ్ ఉంటదంటే పులావ్ చెప్పాం అనమాట. చికెన్ పులావ్. దీంతో పాటు ఇక్కడ స్పెషల్ అయిన చికెన్ మజ్జిగ పులుసు ఇచ్చారు. అక్కడ మనం 1000 రూపాయలు కార్డు తీసుకున్నాం కానీ ఒక ఫుడ్ సాటిస్ఫై అవ్వలేదు. కోల్డ్ కాఫీ తర్వాత కోల్డ్ కాఫీ ఒక్కటి సాటిస్ఫై అయ్యాం కానీ మిగతా ఫుడ్ ఏమీ సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా అందుకని ఇక్కడికి వచ్చి మంచిగా వేడి పొగలు చూడండి ఎలా వస్తుందో. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా? గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా? వదినతో మాట్లాడుతున్నావా? గర్ల్ ఫ్రెండ్ కరెక్టే చెప్పు. కాన్సెప్ట్ లా ఉందా అది? 4 సార్లు పాటలు పాడుతున్నప్పుడు 4 సార్లు అయిపోయిందమ్మా. లాస్ట్ టైం కూడా మనోడు పాడుతున్నప్పుడు ఆగిపోయిందని చెప్పి జనాలు బయటకు వచ్చారు. ఎన్ని చికెన్ పీసెస్ వేసారు. మిగిలిపోయిందని వేస్తారు. ఏంటి లాస్ట్ టైం క్లోజింగ్ టైం 10:30 అయిపోయింది కదా క్లోజింగ్ టైం. ఇది ఒక్కటే లాస్ట్ ఒక్క పొలవే ఉంది. అది కూడా సో పొలం మాత్రం మంచి మెత్తగా వేడిగా పొగలు వస్తుంది. పొలవలే ఉన్నాయా? అక్కడ తిన్న ఫుడ్ కంటే ఇది ఒకటే హైలైట్. అన్న వెజ్ చికెన్ పీసెస్ తీసి రైస్ తినేస్తానంటే తినే. సో ఇది వచ్చేసరికి చికెన్ మజ్జిగ పులుసు. ఇందులో కూడా పీసెస్ బాగున్నాయి. ఈ మజ్జిగ పులుసు రైస్ లో మంచిగా కలిపి ఆ ఉల్లిపాయ ముక్కలు పీసెస్ తో పాటు టేస్ట్ చేద్దాం. తిరిపోయింది. మనం వెళ్ళిపోతే క్లోజ్ చేసేద్దాం. వెయిటింగ్. ఇప్పుడే ఫుడ్ తినేసి బయటకు వచ్చేసాం. బిల్ అయితే 542 రూపీస్ అయింది. కానీ ఫుడ్ విషయం పక్కన పెడితే ఫుడ్ టేస్ట్ బానే ఉంది. అదంతా పక్కన పెడితే బట్ నా లైఫ్ లోని ఈ రోజు దాకా నేను వెళ్ళిన రెస్టారెంట్ లోని ఏదైతే మనకు ఫుడ్ సర్వ్ చేశారో అలాంటి అంటే లైక్ ఆ థింకింగ్ అలా మాట్లాడే సర్వ్ చేసే అతన్ని ఈ రోజు దాకా నేను చూడలేదు. నువ్వు చూసావా? ఇంప్రెస్డా నువ్వు? యాక్చువల్ గా ఇలా బిల్ అయ్యింది. తర్వాత యాజ్ యూజువల్ గా మనం పక్కాగా మాక్సిమం అన్ని రెస్టారెంట్లోని టిప్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ కూడా తిన్నది ఫాస్ట్గా వెళ్ళి ఒక బిర్యానీ చెప్పుకొని తినేసిన
టిప్ ఇవ్వడానికి ఫోన్ పే నంబర్ అడిగాను, బిల్ పే చేసేసి అతను ఫోన్ పే నంబర్ చెప్పారు. ఫోన్ పే నంబర్ చెప్తే ఇలా మనం వస్తది కదా నేమ్ వచ్చిన తర్వాత సమ్ ఫీమేల్ నేమ్ వచ్చారు. ఫీమేల్ నేమ్ వస్తే ఈ నేమ్ వచ్చిందండి అంటే అది ఆంటీ గారిదండి అని అన్నారు. అతను సర్వ్ చేసినంత సేపు మనకి బాబాయ్ బాబాయ్ అని చెప్పి జెస్సీకి కూడా బాబాయ్ తిను బాబాయ్ బాబాయ్ తిను బాబాయ్ అని అంటున్నారు. అంటే ఫుడ్ అయిపోయిన తర్వాత కూడా జెస్సీ అంటే నాకు ఫింగర్ బౌల్ ఇచ్చేసారు, నేను తినేసాను. జెస్సీ ఇంకా ప్లేట్ ఖాళీ చేయలేదని చెప్పి బాబాయ్ అది తిను బాబాయ్ ఎందుకు బాబాయ్ వాళ్ళకి వదిలేసావు, తినేసిన తర్వాత నేను ఫింగర్ బౌల్ ఇస్తాను లేకపోతే ఇవ్వనని అన్నారు. సో అంటే అదొక ప్రేమతోనమాట. ఓకే రెస్టారెంట్ లో డబ్బులు తీసుకుంటారు, అది ఎంత పక్కన పెడితే డబ్బులతో పాటు కొద్దిగా ప్రేమగా పెట్టేవాళ్ళు కూడా కావాలి. సో అతనేమో అలాగన్నారు. నేను ఫోన్ పే నంబర్ అడిగా, లైక్ టిప్ ఇద్దామని చెప్పేసి అడిగితే అతను ఇచ్చారు. ఫీమేల్ నేమ్ వచ్చింది. ఏంటి ఈ నేమ్ వచ్చిందంటే అంటే బాబాయ్ అది ఆంటీ గారిది బాబాయ్ అని అన్నారు. ఓకే అని చెప్పేసి అలా చూశాను. చూస్తే అతను చెప్తున్నారు అంటే ఇంటి ఖర్చులకి ఇట్లకి అప్పుడప్పుడు మళ్ళీ మనకు అడగకుండా ఇలా టిప్ ఉన్నవన్నీ ఆంటీ గారి నంబర్ ఇస్తాను, ఆంటీకి డైరెక్ట్ గా డబ్బులు వెళ్ళిపోతాయి, అవి ఇంటికి యూజ్ చేస్తారు అని చెప్పారు. అది ఫస్ట్ ఇంప్రెస్డ్. అంటే నాకు కూడా మొత్తం నిండిపోయిన తర్వాత కూడా కొద్దిగా రైతా ఉంటే రైతా తాగు బాబాయ్, నాకు నీ వయసు ఉన్న పిల్లలు ఉన్నారు, అంటే మీరు అలా బయట తిరుగుతూ ఉంటారు, బయట ఏదో తింటారు, మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆకలితో ఉండిపోతారు, తినకుండా ఉంటారు కదా, ఆ బాధ నాకు తెలుసు, తాగు బాబాయ్ ఒక 2 స్పూన్లైనా తాగు బాబాయ్ అని అన్నారు. అంటే నాకు మెయిన్ మనం ఇచ్చేది ఎలాగో ఇస్తాం టిప్పు అదంతా, కానీ ఆ థాట్ ఏదైతే ఉందో ఆ మాటలకి అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. నాకు నిజంగా హార్ట్కి చాలా బాగా అనిపించి ఏదైతే ఫోన్ పే చేసానో అది పక్కన పెట్టేసి మళ్ళీ నేను వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాబాయ్ మాటలకి ఇంప్రెస్ అయ్యి మళ్ళీ ఆ బాబాయ్కి కొద్ది క్యాష్ తీసి అయితే బాబాయ్కి కూడా టిప్ ఇచ్చాను. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నీకు చాలా స్వీట్ కదా అసలు బాబాయ్ అని పలకి చాలా బాగా అనిపించింది. అలాంటి పర్సన్ ఎక్కడో రేర్ గా తగులుతారు గైస్, అన్ని రెస్టారెంట్ లో మీకు తగలరు. అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తే కాసేపు వాళ్ళతో 4 మంచి మాటలు మాడితే చాలు, మనకి మనసు సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇంకా ఈవెంట్ విషయంలోకి వస్తే ఈవెంట్ లో మనం చాలా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసాం కానీ ఏది సాటిస్ఫాక్షన్ లేదు. అన్ని డబుల్ 3 ప్రైజెస్ అండ్ ఈవెంట్ కూడా సరిగ్గా జరగలేదు. 4 సార్లు 5 సార్లు ఆ క్రాకర్స్ ఆగిపోతున్నాయి, ఈవెంట్ ఆగిపోతుంది, సాంగ్ పాడిన వాళ్ళు కూడా ఇంకా ఆగిపోతుందని చిరాకు వచ్చి వెళ్ళిపోయారు. సో బాద్షా ఇది కూడా ఇంకా ఆ హైప్ లేదులే, ఇంకా హైప్ తెచ్చుకోలేదు, మార్కెటింగ్ కరెక్ట్ జరగలేదు. సో ఈవెంట్ నార్మల్ సాఫీగా జరిగిపోయింది అంతే. ఒక పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయాను, మన శ్రీరామ్ చంద్ర పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండింది. అసలు ఆ డాన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ పాటలు కానీ సీనియర్ ఎన్టీఆర్ గారివి, ఏఎన్ఆర్ గారివి, చిరంజీవి గారివి పాటలు దుల్ల కొట్టేశారు. శ్రీరామ్ చంద్ర పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. సో అది ఒక్కటే మెన్షన్ చేయడం మర్చిపోయాను, అందుకే ఈ మధ్యలోనైతే యాడ్ చేస్తున్నాను ఈ క్లిప్ ని. మీరు ఎవరైనా ఈవెంట్కి వెళ్ళారు, ఈవెంట్కి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. మాకైతే అంతంత మాత్రం అనిపించింది. నీకేమనిపించింది? జెస్సీకి ఇంకా ఈవెంట్ లో ఉండి కూడా నిద్ర వచ్చేసిందేమో. సో అది సంగతి. ప్రెసెంట్ ఈ వీడియోని ఎంతైతే నేను చేస్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys. చూపించను అనుకున్నావు కదా, సర్లే బాయ్, చూపించండి నెక్స్ట్ టైం.